గాయ్స్, మేమైతే తిరుమలకి వెళ్తున్నాము. ఈ వీడియో తిరుమలకి వెళ్తున్న వ్లాగ్ అనమాట. నేను మా చెల్లి. మాకు సిఆర్ఓ ఆఫీస్‌లో రూమ్ దొరికింది గాయ్స్. రూమ్ అలొకేషన్ వచ్చిన తర్వాత రూమ్ తీసుకోవడానికని ఇక్కడికి వచ్చాము. నాకైతే రూ. 50 రూమ్ దొరికింది. ఇది దొరకడానికి నాకు 5 అవర్స్ అట్లా టైం పట్టింది గాయ్స్. ఇదైతే రూమ్ టూరు. రూ. 50 రూమ్ అయినా సరే చాలా బాగుంది. ఇక్కడ 2 రూమ్స్ వచ్చినాయన్నమాట. 2 బెడ్స్ వచ్చినాయి. ఇదొక రూము. ఇక్కడ ఫ్యాన్, లైట్స్ ఇంకా మన ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొక రూమ్ కూడా ఉంది. అందులో కూడా ఫ్యాన్ ఉంది, సాకెట్స్ ఉన్నాయి. చిన్న రూమ్ అనమాట. అందులో ఎంప్టీగా ఉంది. బెడ్స్ అయితే ఏం లేవు. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదైతే డ్రెస్సింగ్ రూము. ఇదైతే డ్రెస్సింగ్ రూమ్ అనమాట. రూమ్ అయితే బాగానే ఉంది గైస్. బాత్రూంలో కూడా గీజర్ ఉంది. హాట్ వాటర్కి ఏమి ఇబ్బంది లేదు. రూమ్ బాగుంది. బట్ ఈరోజు నేను రావటం శనివారం అనమాట, తొలి ఏకాదశి ఈరోజు. సో నాకేమైందంటే తిరుమలకి 3:40 అట్లా వచ్చేసాను అనమాట. 3:40 అంటే 3:40కి మేము బస్ ఎక్కితే 4:30 కల్లా వచ్చేసాము. సో అప్పటి నుంచి లైన్లో నుంచి ఉంటే 9:20కి మేము రూమ్లోకి వచ్చాం గైస్. అంత టైం పట్టిందనమాట ఓవరాల్గా. ఇంకా మేము వెంటనే రెడీ అయిపోయి దర్శనానికని బయటకు వచ్చేసి రాజస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్లోకి 12 అప్పుడు యాడ్ అయిపోయాము. 12 అప్పుడు దర్శనానికి వెళ్తే మాకు ఓవరాల్గా మేము బయటకు వచ్చేసరికి 7 అయింది ఈవినింగ్. మమ్మల్ని ఒక 4 అవర్స్ అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టేశారనమాట. ఈ దర్శనం అయితే నాకు చాలా స్పెషల్ గైస్. ఈసారి దర్శనంలో ఈ ట్రిప్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి అన్నమాట. ఆ క్యూలో ఉన్నప్పుడు మేము కొంతమంది మంచి మంచి ఫ్రెండ్స్ని కలిసాము. అంటే చాలా గుడ్ వైబ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు. చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడి దర్శనం బాగా జరిగింది. నేను ఆయన దర్శనాన్ని ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను అనమాట. ఈ వీడియో తీసేటప్పుడు కూడా నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు స్వామి నాకు. ఇట్లాంటి దర్శనం నాకైతే ఇప్పటి వరకు జరగలేదు. ఇంత క్లియర్గా ఆయన అంత దూరాన ఉన్నాడని అయితే అస్సలు అనిపించలేదు. నా కళ్ళ ముందే కనిపించారనమాట స్వామి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఇట్లా ఫొటోస్ దిగేసి, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గైస్. మేము వెళ్ళిపోతున్నాము, అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ అన్నప్రసాదం కౌంటర్ కనిపించింది. ఎవరు కూడా లేరు అనమాట. ఇంక వెళ్ళిపోయాం, తినేసాము, అట్లా అయిపోయింది. ఈ ట్రిప్ అయితే నాకు చాలా మెమొరబుల్ గైస్. ఇంకా నేను చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ టైం అస్సలు లేదు. అంత దర్శనానికి సరిపోయింది. తిరిగి 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 ఇంకా మాకైతే మేము టైర్డ్ అయిపోయి ఇంక రూమ్కి వెళ్ళిపోయాం గైస్. నెక్స్ట్ డే అయితే జపాలికి వెళ్ళాము. ఆ వ్లాగ్ నెక్స్ట్ వస్తుంది.